జైనత్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన అల్లూరి అశోక్ రెడ్డి, వైస్ చైర్మన్ గా సావాపూర్ విలాస్ డైరెక్టర్ రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇక జైనత్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూతన కార్యవర్గాన్ని శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపి మిఠాయిలు తినిపించారు. ఇక రైతులు మెచ్చుకునేలా కార్యవర్గం పనితీరు ఉండాలని ఆకాంక్షించారు. ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు ఈ కార్యక్రమంలో నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నియమించబడిన ఏఎంసీ కార్యవర్గ 100% రైతుల అభివృద్ధికి సాయశక్తుల కృషి చేస్తారన్న నమ్మకం తనకు ఉందని అన్నారు. ఇక చైర్మన్ పదవికి ఇక్కడ ఎంతో మందికి అర్హత ఉందని, కానీ ఒకరికే కేటాయించాలి కాబట్టి అవకాశం అశోక్ రెడ్డికి దక్కిందని అన్నారు. పార్టీని నమ్ముకొని పనిచేసిన వారికి ఖచ్చితంగా గుర్తింపు ఉంటుందని అన్నారు. హైకమాండ్ పెద్దల ఆశీర్వాదంతోనే మనకు పదవులు లభించాయని, పదవులు ఎప్పుడు కూడా శాశ్వతం కాదని విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని అన్నారు. అందరూ నూతన కార్యవర్గాన్ని ఆస్వాదించి తమ పూర్తి సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు. అదేవిధంగా ప్రమాణ స్వీకారం చేసిన వారందరూ రైతు సంక్షేమానికి కట్టుబడి మార్కెట్ అభివృద్ధికి దోహదపడాలని కోరారు. అన్నం పెట్టినోనికి సున్నం పెట్టిండు. ఇక జిందగీలో లేవాడు. ఇంతకు ముందు ఏమంటుండే, ఏ మల్లారెడ్డి గొప్ప, నేను ఎమ్మెల్యే అయినట్టే కానీ అన్నాడాలే. మాటలకు నమ్మెళ్ళు రామన్న, ఏ సంతు గొప్ప నువ్వే, నువ్వు ఇంకా ఈ సంతకాక ఎంత 5 ఎకరాల భూమి అయినాడు జోగు రామన్న కోసం. 5 ఎకరాలు దార్కారు. ఇంకోటి చెప్పాను మీకు, అదే 10,000 పొలేరే కొనుక్కుండా ఒక 10,000 రూపాయలు పెట్టి ఆదిలాబాద్ ప్లాట్ కొంటే ఈసారి 10 లక్షలు అవుతుండే. కాకపోతుండడా రామన్న అంటే వంగి వంగి పెట్టే దండాలు, వాడి వేషాలు, వాడి కథలు, వాడి అతి యాక్షన్, ఓవర్ యాక్షన్ అందరిని నమ్మించుడు. మీ అందరికంటే ఆస్కార్ అవార్డు జోగురామనకే ఇవ్వాలి. 15 మళ్ళా ఒక్కసారి గెలిచినాక 15 ఏళ్ళు అందరి ముడి మీద అనినా కూడా అందరూ ఒప్పుకున్నారు. ఎందుకంటే చెప్పన్నా ఎందుకంటే ఆడు పవర్లో ఉన్నాడు. కంటిన్యూస్గా పవర్లు ఉండేసరికి వీళ్ళందరికీ ఏం అర్థం కాలేదు. అందరు గుట్టకొక్కలు చెట్టుకొక్కలేదు. నేను ఒకటి చెప్తున్నా మీకు అర్థం, అప్పుడు నమ్మిండ్రు, ఇప్పుడు నమ్మరు రామని. ఇంకా అతనికి జీతం కథమే, ఇంకా అతను ఎవరు ఇంకా ఆశ పెట్టుకోవాలి. మీరు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఒక్కసారి మినిస్టర్ ఓడిపోయిందంటే గనక వాడు లేచిన వాడి పేర్లు చెప్పండి నాకు. ఎవడిగాడు ముడ్డి మీద దానికి కింద పడతాడు కదా. ఇక ఎంత లేపామన్నా జాకీ పెట్టి మనకు బీజేపీకే పోటీ ఉంటది. వచ్చే 15-20 ఏళ్ళు మనం కింది స్థాయి నుంచి క్యాడర్ నిర్మాణం చేయాలి. పదవులు నేను మళ్ళీ చెప్తున్నా, పదవులు అనగానే పదవులు అంటే ఈ ఇన్ఛార్జ్ పీఠం ఏమన్నా మాకేమన్నా కిరీటమాయే. పార్టీ కోసం 65 కోట్ల రూపాయలు పార్టీ కోసం దారపోషం ఎందుకు? నా ప్రజలు నాకు ఇష్టంతోనే, దేవుడి దగ్గర నాకేమి కాలేదే. ఒక సంవత్సరం ఆదాయం పోయింది, మళ్ళీ ఒక సంవత్సరం అయితే సమయం అవుతాయి. కానీ ఏమైతుంది, ప్రజలకు మనం నిరంతరం సేవ చేయాలంటే మనం గెలవాలంటే కింది స్థాయి నుంచి క్యాడర్ నిర్మాణం ఉండాలా. అభివృద్ధి అన్న మాత్రాన ఓట్లు పడవు, క్యాడర్ నిర్మాణం ఉండాలా. కార్యకర్తలు కింది స్థాయి నుంచి బలగం ఉండాలా. ఇది మాత్రం మర్చిపోవద్దు ఎవ్వరు కూడా. దయచేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు, అన్నం పెట్టినోనికి సున్నం పెట్టి